జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. హలో, చెప్పు మీనాక్షి. ఏమయ్యా, కడుపులో నొప్పిగా ఉందయ్యా, భరించలేకపోతున్నాను. నొప్పా? మందులు వేసుకున్నావా? వేసుకున్నానయ్యా, అయినా నా వల్ల కావట్లేదు. కొంచెం త్వరగా రాయ్యా. మీనాక్షి తట్టుకోవే, నేను వచ్చేస్తున్నాను. త్వరగా రాయ్యా. భగవంతుడా, ఏం కష్టం ఇచ్చినావయ్యా. పూలన్నీ అట్టాగే ఉన్నాయి. హాస్పిటల్కి డబ్బులు సరిపోతాయో లేదు. భగవంతుడా. ఏమైందయ్యా? మా ఆవిడ సార్ కడుపు నొప్పితో చచ్చిపోయానా ఉంది. ఉన్న పళంగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. నా దగ్గర ఉన్న డబ్బులు పూలు కొన్నేకే అయిపోయినాయి. ఇప్పుడు హాస్పిటల్కి ఎట్ట తీసుకెళ్లాలో ఏం చేయాలో పాలు పోవటం లేదు. తీసుకోండమ్మా, 100 రూపాయలు. తీసుకో. సార్, 100 రూపాయలే సార్. పర్లేదు, తీసుకో. మీ ఆవిడ్ని హాస్పిటల్లో చూపించు. తన పరిస్థితి బాలేదంటున్నావు కదా. తీసుకో. కన్నయ్య, సరిపోతుందో లేదో ఒకసారి ఫోన్ ఇటు. ఇంకేమైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయి. అలాగే సార్. మీ రుణం ఎలా తీర్చుకోవాలి సార్? దాన్నే ఉంది. మన జీవితంలో మన కోసం బ్రతికే ఏకైక ప్రాణం భార్య. ఏం చేసినా తీర్చుకోలేని రుణం వాళ్ళది. వాళ్ళ త్యాగాన్ని వెలకట్టలేం. తనని గుండెల్లో దాచుకుని కాపాడుకోవడం తప్ప తన కోసం మనం ఏం చేయగలం? వెళ్ళు, త్వరగా వెళ్ళి నీ భార్యని హాస్పిటల్లో చూపించు. బాబు, నువ్వు వెళ్ళు, ఆలస్యం చేయకుండా వెళ్ళు. అమ్మా, ఈ పూలు కూడా తీసుకోండమ్మా. ఇంట్లో పూజ అంటున్నారు కదా, మీరు చేసిన సాయానికి ఎంతకన్నా నేనేం చేయగలను? తీసుకోండి అమ్మా, ఈ పూలు మొత్తం తీసుకోండి. తీసుకో. ఏంటి విరాజ్, పెళ్ళానికి ప్రేమతో పువ్వులు కొనిస్తున్నావా? పువ్వులేంటి పిన్ని, పూల బొట్టే కొనిస్తుంటేను. విషయం తెలుసుకోకుండా అనవసరంగా మాట్లాడకండి. ఏం తెలియాలి విరాజ్? కళ్ళ ముందు కనపడుతోంది కదా, దూరం పెట్టాల్సిన దాన్ని పక్కనే పెట్టుకుని దగ్గరుండి మరీ పువ్వులు కొనిస్తున్నావు. ఇంకా ఏం తెలియాలి? అమ్మా, సారు నా భార్య హాస్పిటల్ ఖర్చుకు సాయం చేశారని నేనే ఈ పూలు ఇస్తున్నానమ్మా. పూలు పూజకు ఉపయోగపడతాయి కదమ్మా, తీసుకోండమ్మా. ఏయ్, ఏం అక్కర్లేదు. తెచ్చిన పువ్వుల్ని తెచ్చినట్టే తీసుకొని వెళ్ళిపో. ఇప్పుడు ఈ పువ్వులతో పూజ చేసి ఎక్కడో ఉన్న దేవుణ్ణి బయటికి రప్పిస్తుందా ఈవిడ? భగవంతుని తలుచుకోవడానికి మనసు నిండా శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి. ఈ పూలన్నీ తీసుకోనంత మాత్రాన దేవుడి ఆరాధనకి లోటేముండదు. వీటిని తీసుకువెళ్ళి వేరే ఎవరికైనా అమ్మేయండి. మీరు త్వరగా వెళ్ళండి. సార్. పర్లేదు, తీసుకెళ్ళు. అలాగే సార్. విరాజ్, మీ అమ్మకి నువ్వు మాటిచ్చావన్న సంగతి మర్చిపోకు. అసలు తన గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా? ఆలోచిస్తున్నాను కాబట్టే ఇలా ఒంటరిగా నిలబడిపోయాను. అసలు ఇంట్లో ఇంతమంది ఉండగా ఒంటరినని ఎలా అంటున్నావు? ఎవరి కోసం? ఈ పరువు తక్కువ దానికోసమా? అత్తయ్య, మాట జారొద్దు. ఇంట్లో అందరి ముందు తనని దోషిని చేయడానికి ప్రయత్నించింది చాలు. తనేంటో మీ అందరికీ బాగా తెలుసు. పదే పదే తనని దెబ్బతీయాలని చూసి మీ విలువ పోగొట్టుకోవద్దు. గిటార్లో ఉన్న విగ్రహం ఎలా మాయమైపోతుంది? దాన్ని ఇంట్లో ఎప్పుడైనా తీసుంటే విగ్రహం పోయిందనే విషయం ఇక్కడ రాదు కదా. చూడు స్మైలీ, ఆ గిటార్ని నువ్వు పెట్టిన చోట కాకుండా వేరే ఎక్కడికైనా మార్చారా? నేను విరాజ్ ఆ గిటార్ని చైత్ర
చైత్ర గదిలో నుంచి తీసుకొచ్చారు. చైత్ర గదిలో నుంచా? అవును, కానీ విగ్రహం మాత్రం అక్కడ కూడా బయటికి రాలేదు. పైగా నువ్వు వచ్చి వెళ్ళిన తర్వాత చైత్ర నన్ను విగ్రహం గురించి టార్గెట్ చేసి అడిగింది. దానికి విగ్రహం గురించి ముందే తెలుసుంటే విగ్రహం ఎక్కడా అని నా దగ్గరికి ఎందుకు చదువుతుంది? సో ఛాన్సే లేదు. సరే స్మైలీ, ఏం జరిగిందో కాదో ఇప్పుడు ఏం చేయాలో అది చాలా ముఖ్యం. ఇంట్లో విగ్రహం గురించి నీకు ఏం తెలిసినా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు. ఎవరు ఏం చేస్తున్నారో జాగ్రత్తగా గమనించు. ఆ విగ్రహం మన చెయ్యి దాటిపోకూడదు. ఎలాగైనా ఆ విగ్రహం నేను తీసుకొస్తాను, కానీ నేను చేసేదేదైనా నీకోసమే. అది మర్చిపోకు. ఉంటాను. బాయ్. ఏయ్, చెప్పవే, మనిషివేనా నువ్వు? అసలు మనిషివేనా? ఇంట్లో అందరూ ప్రత్యక్షంగా ఇంటి దైవంగా కొలుస్తున్న స్వామి వారి విగ్రహం పోయిందని నానా హైరాణ పడుతూ ఉంటే ఇంటి కోడలుపై ఉండి నువ్వు చేసిందేంటి? ఏంటి నువ్వు చేసింది? ఏం చేసావు నువ్వు? ఆ విగ్రహం ఇంటి ప్రతిష్ట కాదు, ఇంటికి ప్రాణం అనేది నీకు తెలీదా? ఆ విగ్రహానికి పూజలు జరగకపోతే అది ఇంటి వంశానికే ప్రమాదమని పంతులు గారు అంతలా చెప్పి వెళ్లారు. అయినా ఆ విగ్రహాన్ని గడపని దాటించావంటే నిన్ను ఏం చెయ్యాలి? అసలు ఏం చెయ్యాలి నిన్ను? ఏం చెయ్యాలి నిన్ను? ఇంతవరకు నిన్ను భరించాను, ఇక నిన్ను బ్రతకనివ్వను. చెప్పవే, చెప్పు. ఆ విగ్రహాన్ని ఎవరికి అప్పగించావు? చెప్పు. ఎవరికి అప్పగించావో చెప్పు. ఎవరు వాళ్ళు? చెప్పు. ఇదిగో, నిజం చెప్పకుండా నిన్ను అస్సలు విడిచిపెట్టను. నీ ప్రాణం తీసేంత వరకు విడిచిపెట్టను. చెప్పు, చెప్పవే, చెప్పు. నిజం చెప్పమంటున్నానా? చెప్పవే, చెప్పు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.